కష్టాలు రావడం వల్ల మన జీవితంలో కలుగు లాభం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పాటు బైబిల్ ఎంతమంది కష్టపడ్డారు? కష్టపడిన తర్వాత వారు కాడి మోసిన తర్వాత వారు ఎలా దేవునికి వాడబడ్డారు? విలాప వాక్యాలు 3వ అధ్యాయము 27 నుంచి చదువుకుందాం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. మీద దానిని మోపినవాడు యెహోవాయే. దాని మీద అతని మీద మోపినవాడు యెహోవాయే కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. నిరీక్షణ ఆధారము కలుగునేమోనని అతడు బూడిదలో మూత పెట్టుకునేవాడు. దేవుడు ఎందుకు మోపాడంట కాడిని? ఆ మనిషి అట మెత్తగా మారాలట. హల్లెలూయా. పొగరు తగ్గాలట. గట్టిగా చప్పలు కొట్టండి. అతడు తన కొట్టివానితో చెంపను తిప్పాలట. చూడండి అక్కడ ఏముంది? తన కొట్టివానితో 30 చెంపను తిప్పాలి. అతడు నిందతో నింపబడాలని, అతడు నిరీక్షణ ఆధారం కలుగుతుంది అని ఒక సమన్వయుడు, అంటే ఒక సాత్వికుడు. ఒక మనిషి ఎప్పుడు సాత్వికుడుగా మారతాడంటే నలిగిన అనుభవం ఉండాలి. ఏ అనుభవం? నలిగిన అనుభవం ఉండాలి. కాడి మోసిన అనుభవం ఉండాలి. ఈ కాడి మోసిన అనుభవం లేని వాళ్ళు ఏం పనిచేస్తుందంటే రోషం, గర్వం, అహంకారం, మాట మనస్వభావం, దురంబితనం, మురంబితనం, మూర్ఖత్వం, లేకపోతే ఎదిరించడం, ప్రతి దానికి అలగడం, ప్రతి దానికి గొనగడం, చిన్నదానికి కొట్లాట పెట్టుకుంటాం, మాటకి ఎదిరించేయడం, కౌంటర్ ఇచ్చేయడం, మౌనంగా ఉండరు. అస్సలు తగ్గింపు ఉండదు వీళ్ళలో. అందుకే దేవుడు ఏం చేస్తాడట? యవన కాలం వచ్చేటప్పటికి దేవుడు ఆ మనిషి లొంగాలని, ఆ మనిషిలో మార్పు రావాలని కష్టాలను దేవుడు వారి జీవితంలో అనుమతిస్తాడట. ఏం అనుమతిస్తాడట? కష్టాలు అనుమతిస్తాడట దేవుడు. కష్టానుభవం దేవుడు ఆ మనిషికి పెడతాడట. దాని ద్వారా, కష్టాల ద్వారా మనిషి నలగొట్టబడి మెత్తగా మారి దీనుడై దేవుని వైపు చూసే ఆ పరిస్థితి రావాలి. ఎందుకంటే ఈ కష్టం అనేది దేవుడు మనుషులకు అనుగ్రహించాడు. మన జీవితంలో ఒక తర్వాత కొంతకాలం అనారోగ్యాలు, కొంతకాలం ఆర్థిక ఇబ్బందులు, కొంతకాలం కుటుంబ శోధనలో, కొంతకాలం అనేకమైన సమస్యలు, శత్రువులు, పోలీస్ కేసులు, ఇలాంటి కుటుంబ సమస్యలు, భార్య భర్తల సమస్యలు, ఇలాగా వరుసగా ఒకదాని వెంట ఒకటి మనకు వస్తూనే ఉంటుంది. దాన్ని ఆపలేం మనం. ఈ కష్టానుభవం అనేది ఎవరు పెట్టారట? దేవుడు అనుమతి ఇచ్చాడు. ఆయన హృదయపూర్వకంగా చేయడు, కానీ మనుషులకు కష్టానుభవం అలవాటు అవ్వాలని, అభ్యాసం పొందాలని. ఏం పొందాలి వాళ్ళు? అభ్యాసం అంటే ట్రైనింగ్ అవ్వాలి వాళ్ళు. ఈ లోకంలో జీవించడానికి, ఈ లోకంలో బ్రతకడానికి, ఈ లోకంలో దేవుని తెలుసుకుంటానికి, ఆ మనిషి దేవుని ఎరగడానికి మనిషి జీవితంలో కష్టాలు అనుమతిస్తూ ఉంటాడు దేవుడు. కష్టానుభవం అనుమతిస్తూ ఉంటాడు. అప్పటి వరకు మనిషి గట కష్టం లేదట. అప్పుడు ఇద్దరు మనుషులే కదా. ఎలా పండేదట తెలుసా భూమి? ఆ ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు ఉంటుంది. భూమిలోంచి వాటర్ అదే వచ్చి దానికి అది వ్యవసాయం చేసుకుని మొలకలు మొలిచి ఫలాలు ఇచ్చేదట. ఆమేన్. ఆ ఫలాలు తిని మనిషి బ్రతికాడు. అంటే కష్టం లేదు. దేవుడు మొట్టమొదట మానవుడు పాపం చేయకముందు మనిషికి కష్టం లేదు. కష్టం లేని జీవితం ఇచ్చాడు భూమి మీద. కానీ ఎప్పుడైతే మానవుడు దేవునికి విరోధమైన పాపం చేశాడో, దేవుడు ఆజ్ఞను గైకొనలేదో, ఆ రోజు నుంచి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, కష్టపడి నువ్వు ప్రయాసముతో పని చేసుకుంటూ నీవు బ్రతకాలి. మంచి చెట్లు రావు. చూడండి, పాస్టర్మ గారు ఎంతో తిప్పలవాడు మట్టేసి చాలా మొక్కలు కొని, అనేకమైన మొక్కలు కొని నాటారు. ఒక్క మంచి మొక్క బతకలేదు. చెత్త మొక్కలన్నీ మొలుస్తున్నాయి చుట్టుపక్కల. ముళ్ళ తుప్పలు, అన్ని పనికి మాలిన గడ్డి. చూడండి, గడ్డి పెరిగినట్టుగా, పిచ్చి మొక్కలు పెరిగినట్లుగా మంచి మొక్కలు పెరగవు. అది దేవుని చిత్తం. చూసారా? భూమట గచ్చ పొదలు ముండ్లు మొలిపిస్తుంది. నీకు మంచిది మొలిపించు. నువ్వు ఆ భూమిని సేద్యం చేయాలి.
ఆ గచ్చ పొదలు, ఆ గడ్డి అదంతా సేద్యం చేసుకుని ఆ భూమిని దున్ని నువ్వేం చేయాలి? నువ్వు నేలను తిరిగి చేరు వరకు నీ ముక్కపుటి చెమట కార్చాలి. ఏమన్నాడు దేవుడు? నీ ముక్కపు చెమట ఎప్పుడు కారుతుంది? ముఖపు చెమట ఏసీలో కూర్చొని ఫ్యాన్ వేసుకుని టీవీ దగ్గర కూర్చున్నోడికి ఏం కారుతుంది? కష్టపడి పనిచేసేవాడికి ముఖపు చెమట కారుతుంది. హల్లెలూయా. నీ ముఖపు చెమట కార్చి నువ్వు కష్టపడుతూ నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా ప్రయాసముతోనే నీ బ్రతుకుంటుంది. అది నువ్వు సేద్యం చేసుకొని ముఖ చెమట కార్చి ఆ పంటను పండించి భూమిని దున్నించి పని చేసుకొని నీవు నీ మానవ జాతి బ్రతకాలని దేవుడు ఆ రోజు ఆదాముకు శాపం ఇచ్చాడు. అర్థమైందా? కష్టానుభవం ఎవరిచ్చారు? అర్థమైందా? ఎవరిచ్చారు? అది ఎవరు అనుమతించారు మన జీవితంలో? ఈ కష్టాలు మన జీవితంలో అనుమతించింది దేవుడే. అర్థమైందా? చాలామంది ఎందుకు నా జీవితంలో ఎన్ని కష్టాలు, ఎందుకు నా జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చేస్తున్నాయి, ఎందుకు నా స్థితి ఇలా అనుకుని బాధపడిపోతుంటారు. కానీ అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు నీలో ఏదో మార్పు కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? కష్టాలు దేవుడు ఎవరికి అనుమతిస్తాడంటే అందరికి ఇస్తాడు. కష్టాలు అనుమతిస్తాడు, ఆయన పెట్టడు. హృదయపూర్వక మనుషుల విచారం బాధ కలగజేయడు. కానీ కష్టపడి ఆ మనిషి బ్రతకడం వల్ల అభ్యాసం పొందాలి ఆ వ్యక్తి. అభ్యాసం పొందాలి ఆ వ్యక్తి. ఆ కష్టాలలో అతడు దేవుని వైపు తిరగాలి. ఏం చేయాలో తెలియదు కదా. భూమిని దున్నుతాడు, విత్తనాలు వేస్తాడు. మరి విత్తనాలు మొలాలంటే ఎవరి చిత్తం? దేవుని చిత్తమే. అవునా? ఆ మొలక మొలిసి మళ్ళీ ఆ మొలక మళ్ళీ బతకాలంటే, వర్షం కురవాలంటే ఎవరి చిత్తం? దేవుడి చిత్తమే. అర్థమైందా? ఈయన వ్యవసాయం చేసి మొలకలేస్తాడు అంతే. కానీ ఆ మొలకను మొలిపించి దాన్ని వర్షం కురిపించి ఆ మొలకను పండేలా చేసి ఒక పంటగా మార్చేది ఎవరంటే దేవుడే. ఈ వ్యక్తి పంట వేసి కష్టపడి పంట వేసి దేవుని వైపు చూసినోడు వర్షాన్ని పంపిస్తాడు దేవుడు. ఆ పంట పండిస్తాడు దేవుడు. ఆ వ్యవసాయం చేసి ఆ వచ్చిన ధాన్యాన్ని మరి తన కుటుంబం భుజించి బ్రతుకుతారు. ఇది దేవుడి చిత్తం అనమాట. అంటే దేవుడి చిత్తం ఏంటంటే మనుషులందరూ కూడా దేవుని వైపు చూడాలి, అభ్యాసం పొందాలి, తగ్గింపు కలిగి ఉండాలి. చంప మీద కొట్టినా తగ్గించుకోవాలి, బూడిదలో కూర్చోవాలి, మౌనంగా ఉండాలి, మెత్తగా ఉండాలి, మెత్తని స్వభావం కలిగి ఉండాలి. అందుకు దేవుడు ఈ కష్టానుభవం దేవుడు మనుషులకు అనుమతించాడు సోదరుడా.